శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. దూర్జటి కూడా దంతంబుల్ పడనప్పుడే తనువుయందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపల్వెనవీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. జుట్టు తెల్లబడక ముందు శ్రీకాళహస్తీశ్వరాన్ని స్మరించాలి, దర్శించాలన్నాడు. అందరి జుత్తు దువ్వుకుంటారు, అందరి జుత్తు బాగా ఉండాలని చూసుకుంటారు. శంకరుడు ఆయనకి ఆ లెక్కే ఉండదు. అసలు ఆ జుత్తు గురించి పట్టించుకోడంటే మిగిలిన శరీరం గురించి పట్టించుకుంటాడనే కాదు. అసలు మీకు ఒక పెద్ద చమత్కారం చెప్తాను. ఆయన అంతటి అందగాడు లేడు, ఆయన అంతటి ఆధ్యాత్మిక వైభవం ఉన్నవాడు లేడు. అందుకే ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. కాబట్టి బాహ్య స్పర్శ ఉండదు కాబట్టి గంగ యొక్క తడి చేత ఆయన జుత్తంతా జటలు కట్టేసి జటలుగా పడిపోయి ఉంటుంది. ఆ జటలన్నింటినీ తీసి పెద్ద మూట కింద కడతాడు, జటాజూటం. అందుకే శివుడికి కిరీటం పెట్టి చూపించారు. కిరీటము లేని సార్వభౌముడు ఆయన ఒక్కడే. ఆయన యొక్క జట ముడి ఎంత ఉంటుంది అంటే వ్యోమవత్ వ్యాప్త దేహాయ, ఆకాశమంత జట ముడి వేసుకుని ఉంటాడు. కాబట్టి బాహ్య స్పర్శ లేనివాడు అంతర్ముఖత్వంతో ఉంటాడు. లోపల రమిస్తూ మనందరి లోపలికి చూస్తూ ఉంటాడు. ఆ భక్తి ఉన్నవాడు తృణం పట్టుకొచ్చి ఇవ్వనివ్వండి, పరవశించిపోయి ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటాడు. లేదు, నేనే తెచ్చానని పొంగిపోయి నేనని అహంకారంతో తెచ్చిన దాన్ని చూసి ఓ నవ్వుతాడు. నువ్వెక్కడి నుంచి తెచ్చావురా? నేను సృష్టించినవి నువ్వు తెచ్చావు. నువ్వు తేవడానికి నువ్వేది సృష్టించగలవు? గడ్డి పరక సృష్టించగలవా అంటాడు. అందుకని ఆయన మనలోకి చూడగలడు, మన భావములను చూడగలడు, భక్తికి పరవశుడు కాగలడు. అందుకు శంకరాచార్యుల వారు అంటారు, వటుర్వాగేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వాసి. నువ్వు వటుర్వా, ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారివా, సంసారంలో ఉన్నావా, కాషాయం కట్టుకున్న సన్యాసివా, జటలు ముడేసుకున్నావా, ఎవడికి కావాలరా ఈ బాహ్య పటాటోపం? శివుడికి అక్కర్లా. నీ మనస్సన్న పద్మాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టావా చెప్పు, నీ వెంట పరిగెడతాడు ఆయన. ఇది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. అలాగనే ఆయన ఎప్పుడు జటలు కట్టుకుని ఉంటాడు అనుకుంటున్నారేమో. ఆయన యొక్క అందం అసలు నిజంగా ఆయన బాహ్యంలో ఉన్నప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో లింగ పురాణం వర్ణించింది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యుర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి యొప్పు వాద్యమగుచు అన్నారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే కాలం, సూర్యుడు ఆయనకు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను, అగ్ని ఒక కన్ను. ఆయన యొక్క ఆ శరీరంలో ఉండేటటువంటి భూమికలే సమస్తమైనటువంటి శాస్త్రములు ఇవన్నీ కలిపి ఒక విరాట్ స్వరూపంగా ఉంటాడు. ఆయన కనపడినప్పుడు ఎంత అందంగా ఉంటాడంటే కోటి సూర్య ప్రతీకాశం అతిమన్మధరూపిణం విచిత్ర వసనంచాధ. ఆయన ఎంత గొప్పగా ఉంటాడంటే కోటి సూర్యులు ఏకకాలంలో ప్రకాశిస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. విచిత్ర వసనంచాద, మంచి బంగారు రంగు పట్టుబట్ట కట్టుకుంటాడు. ఆయన నడిచి వెళ్ళిపోతూ ఉంటేట సూర్యేణ చిత్రితం మూర్ధిని చంద్రదండ విరాజితం. సూర్యుడు ఆయన పైన గొడుగుగా ఉంటాడు, చంద్రుడు ఆ గొడుక్కి కర్రగా ఉంటాడు. గంగా చ యమునా చైవా విధర్తు స్మనుచామరే. గంగా యమున రెండు పక్కల నిలబడి ఆయనకి చామరం వేస్తుంటాయి. అటువంటి రూపంతో అంత అందగాడిగా ఉంటాడు. పైకి జటలు కట్టిన వాడిలా ఉంటాడు. అందుకే భిన్న రూపాలు. అందుకే పుష్పదంతుడు శివమహిమ్నా స్తోత్రం చేస్తూ నమో నీధిష్టాయ ప్రియతవదవిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో అని, బాగా దూరంగా ఉండేవాడు ఆయనే, బాగా దగ్గరగా ఉండేవాడు ఆయనే, ఎప్పుడో పుట్టిన ముషిలైనా ఆయనే, ఎప్పుడూ యువకుడుగా ఉండేవాడు ఆయనే. అన్ని భిన్నత్వాలు ఉంటాయి. జటిని తనలో తాను రమిస్తూ బాహ్యస్పర్శ లేకుండా కూర్చునేవాడు ఆయనే.
అంత మోహనాకారంతో నిలబడగలిగిన వాడు ఆయనే. అందుకే ఆయన రూపం చూస్తే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు మోహించాడు. అబ్బా ఎంత అందంగా ఉంటావయ్యా శివ అన్నాడు. కాళహస్తీశ్వర శతకం చేస్తూ ధూర్జటి ఒక మాట అన్నాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునన్ చేర్చెన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. శివ, అసలు విష్ణువు నిన్ను చూసి అంత పరవశించిపోవడం ఏమిటయా? అబ్బా ఎంత అందగాడివి ఎంత అందగాడివి అని స్తోత్రం చేయడం ఏమిటయా? వన్నే ఏనుగుతోలు దుప్పటము, కట్టుకునేది చూస్తే ఓ ఏనుగు యొక్క తోలు పీకి పచ్చి తోలు కట్టుకుంటావు. వన్నే ఏనుగు తోలు దుప్పటము బువా కాలకూటంబు, తినే ఆహారం చూస్తే హాలాహలాన్ని భక్షిస్తూ ఉంటావు. బువా కాలకూటంబు చే గిన్నె బ్రహ్మకపాలము, చేతిలో పట్టుకునేటటువంటి గిన్నె బ్రహ్మకపాలం పట్టుకుంటావు. ఉగ్రమగు భోగే కంఠహారంబు, మెళ్ళో ఏమైనా పెద్ద గొలిసేసుకుంటావా? పెద్ద పాము వేసుకుంటావు. నిన్నీలాగున నుండియున్ తెలిసియున్, ఇలా ఉన్న నిన్ను చూసి నీ పాదమూలంబునం చేర్చన్నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర. అంత అందంగా ఉంటాడు. శాంతాకారం భుజగచగినం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్యారగం జం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అటువంటి విష్ణువు నిన్నెలా సంతోషపడిపోయాడయా చూసి? అంటే అసలు ఆయనకున్నటువంటి 63 లీలామూర్తులలో పరమశివుని యొక్క యథార్థమైన అలంకృత స్వరూపం అంత అందంగా ఉంటుంది. ఆయన ఇష్టపడేది పరమ భక్తితో జీవనం చెయ్యడాన్ని ఇష్టపడతాడు తప్ప బాహ్య పటాటోపాన్ని ఇష్టపడడం. అది చెప్పడానికి జటిని, జటలు కట్టినటువంటి శరీరంతో ఉన్నటువంటి పరమశివుడు. మనం కూడా లోపల సంగము లేకుండా నిజంగా అంత భక్తితో ఉన్నవాడు ఎవడున్నాడో వాడు ఎంత పెద్ద పట్టు పంచ కట్టుకున్నాడు, ఎంత గొప్ప లాల్చీ వేసుకున్నాడు, ఎన్ని బంగారం గొలుసులు మెడలో వేసుకున్నాడు, ఇవి శివుడికి అక్కర్లేదు. శివుడికి ఏం కావాలి? భక్తి ఒక్కటే. ఆ భక్తి ఉన్నదా నెత్తి మీద పెట్టుకుంటాడని చెప్పడానికి జటినే. పైగా ముందు సాయం తాండవ సంభ్రమాయ, తాండవం చేసేటప్పుడు ఆ జుత్తే విసరబడుతుంది. జటినే సేయం నతిశంభవే సా ఇయం, ఇప్పుడు నేను చేస్తున్న ఈ నమస్కారం ఏదుందో శంకరా, ఆ నమస్కారము నీకు చెందుగాక. పతిశంభవే, పతి అంటే గతి అని అర్థం. పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివం అచ్యుతం అంటాం. పతి అంటే చేరవలసినవాడు. బాహ్యంలో పతి సతి ఆడ మగ అన్న వివక్ష. ఆధ్యాత్మిక జీవనంలో అందరం ఆడవాళ్ళమే, మగవాళ్ళు ఉండరు. మనందరికీ కూడా పతి ఎవరు? పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన లోపల ఉన్నాడు కాబట్టి దీనికి విలువ. భరించినవాడు, ధరించినవాడు, పోషించినవాడు అన్నీ భర్త. భర్త ఏం చేస్తాడు? ఆడదాని గౌరవాన్ని పెంచుతాడు. ఆమెకి సంతానం కలిగేటట్టుగా చేసి ఆమెకి అమ్మా అని పిలిపించుకునేటటువంటి భాగ్యం కలిగేటట్టు చేస్తాడు. తానెన్నో పుణ్యకర్మలు చేసి చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వెళ్ళిపోతుంది. ధారబొయ్యక్కర్లేదు. భర్త చేసిన పుణ్యంలో సగం భార్యకి వెళ్ళిపోతుంది, అంతే. తనంత తాను వెళ్ళిపోతుంది. అందుకే భర్త చేసిన ఉపకారం చెయ్యగలిగిన వాడు లోకంలో లేడు. కన్న తండ్రి అలా ఇవ్వడు, అన్నదమ్ములు ఇవ్వరు, సమాజంలో ఎవరూ ఇవ్వరు. భర్త చేసిన పుణ్యంలో సగం భార్యకి వెళ్ళిపోతుంది. అంతటి అపరిమితాన్ని ఇస్తాడు. అందుకే రామాయణంలో అనసూయమ్మ చెప్తుంది, ఎవరిచ్చినా మితం, భర్త ఇచ్చినది అపరిమితం. మనందరికీ పతి పరమశివుడు. మనందరం ఏం చెయ్యాలి అంటే ఆయన్నే చేరాలి. ఆయనని చేరుకోవడమే మన జీవితాలకన్నిటికీ కూడా పరమ ప్రయోజనమని ఆయన సేయం పతి శంభవే, పతి నతి, నా నమస్కారం చేస్తున్నాను. నా నమస్కారాలన్నీ కూడా శంభుదేవుడైనటువంటి ఆ పరమశివుడు పతి కనుక ఆయనని చేరడానికి మార్గమై ఆయనే నన్ను అనుగ్రహించి నన్ను తనవాడిగా చేర్చుకొనుగాక. అందుకుని నమస్కరించు. నమః, నేను కాదు చెయ్యగలిగిన వాణ్ణి, నేను కాదు చేరగలిగిన వాణ్ణి, ఆయనే నన్ను చేర్చుకోవాలి అని అంత అందమైనటువంటి శ్లోకాన్ని ప్రతివారు కంఠగతం చేసి ప్రతిరోజు ఒక్కసారైనా చెప్పవలసినటువంటి శ్లోకం. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే
మాయాసృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం పతిష్యం భవే నతిష్యం భవే అని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని శంకర భగవత్పాదులు ప్రతిరోజు చదువుకోవలసిందిగా మనకు అందించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.